అసెంబ్లీలో ఉపాధి హామీ పథకంపై చర్చ జరిగింది. పథకానికి గాంధీ పేరు కొనసాగించాలని అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. 2006 ఫిబ్రవరి 6 నుంచి ఉపాధి హామీ పథకం ప్రారంభమైందన్నారు సీఎం. ఈ పథకం ద్వారా తెలంగాణలో 90% మంది ఎస్సీలు లబ్ధి పొందారని, అలాగే కొత్త బీవీ రామ్జీ చట్టం పేదల హక్కులకు వ్యతిరేకంగా ఉందన్నారు సీఎం. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు సంబంధించిన మహిళల కోసము ఆర్థిక వెసులుబాటు వాళ్ళకు కలిగించడం కోసము ఈరోజు ఈ చట్టాన్ని తెచ్చినాము. ఆ స్ఫూర్తిని దెబ్బతీయడానికి ఈనాటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున ఏకగ్రీవంగా తిరస్కరిస్తూ పాత చట్టాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పునరుద్ధరించాల్సిందిగా ఈ సభలో తీర్మానం ప్రవేశపెట్టినాం. మీరందరూ ఏకగ్రీవంగా మద్దతు పలకడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకునే విధంగా ఈ సభలో తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా కోరుకుంటూ, కూలీల కోసము, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు సంబంధించిన మహిళల కోసము ఆర్థిక వెసులుబాటు వాళ్ళకు కలిగించడం కోసము ఈరోజు ఈ చట్టాన్ని తెచ్చినాము. ఆ స్ఫూర్తిని దెబ్బతీయ